ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక విలన్ లా చిత్రీకరించే కార్యక్రమాలు కూడా గతంలో చేశారు. వైపు ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా చూశారు. అతనికి స్వతహాగానే ఆ సామర్థ్యం ఉంది అన్న నమ్మకం అయితే టీడీపీ క్యాడర్ లో ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావడం అనేది కర్మ రిటర్న్స్. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భయం మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలైతే 2029 ఎన్నికల నాటికి ఎన్నికల బరిలో కూడా దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విధంగానే ప్రణాళిక రూపొందించుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ తో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. దాని పేరు ఊరు వాడ అని పెట్టారు. ఊరు వాడ అని పేరును బట్టి చూస్తూ ఉంటే 100 కోట్ల కార్పస్ ఫండ్ అంటే సామాన్యమైన విషయం కాదు, సాధారణ అమౌంట్ కాదు. చాలా పెద్ద ప్రణాళిక ఉన్నప్పుడే ఇంత స్థాయిలో చేయగలుగుతారు. దాంతో పాటు అచ్చం విజయ్ కూడా ఇలాగే చేశారు. 2023లోనే తమిళనాడులో ఇంటర్ 10వ తరగతి పరీక్షల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం లాంటివి ఆ రోజు నుండి చేస్తూ వచ్చారు. అచ్చం ఈ 100 కోట్ల కార్పస్ ఫండ్ తో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలే చేయబోతున్నారని చెప్తున్నారు. తిరుపతి వేదికగా ఈ నెల 18న ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు సంబంధం లేదు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో విజయ్ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఏర్పాటు చేయవచ్చు అన్న ధీమాతోనే తెర వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఆసక్తిగానే ఉన్నారు రాజకీయాల్లోకి రావడానికి అన్నదైతే పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల మీద ఆసక్తి ఉంది అన్నది అందరికీ తెలిసి ఉంది. ఈ రోజు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా ఆయన పార్టీని అనౌన్స్ చేసి ఎన్నికల బరిలోకి దిగితే ఏ పార్టీ మీద ఎంత ప్రభావం ఉంటుంది? ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అయితే అతి పెద్ద ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఈ రోజు కాదు, చాలా కాలం క్రితమే చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. తన కుమారుడికి ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతారు వారసత్వంలో అన్నది గుర్తించే ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక విలన్ లా చిత్రీకరించే కార్యక్రమాలు కూడా గతంలో చేశారు. నారా భువనేశ్వర్ గారి మీద వైసీపీ వాళ్ళు ఏదో కామెంట్లు చేశారు అన్న సందర్భం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. కానీ చాలా ఘాటుగా ఖండించలేదు, వైసీపీ వాళ్ళని దూషించలేదు, చాలా ప్రవచనాలు చెప్పారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ విమర్శిస్తూ నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులైన వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలతో ప్రెస్ మీట్లు పెట్టించి జూనియర్ ఎన్టీఆర్ ప్రవచనాలు చెప్తున్నారు, చాగంటి ప్రవచనాలు చెప్తున్నారు, ఇదేనా మీ అత్తకు అవమానం జరిగితే స్పందించాల్సిన తీరు అంటూ ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడడం లేదు ఈ సమయంలో కూడా అంటూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం ఆ రోజే చేశారు. ఎందుకు ఈ పని చేశారు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా ఛాలెంజ్ గా మారుతారు, నారా లోకేష్ కు పోటీగా వస్తారు కాబట్టి అవకాశం ఇవ్వకుండా పార్టీ క్యాడర్ అటువైపు వెళ్లకుండా ముందే అతడి మీద పార్టీ క్యాడర్ లో విపరీతమైన ద్వేషాన్ని నింపాలి అన్న ప్రణాళికను చాలా కాలంగా అమలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలకు థియేటర్ల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏపీలో ఎదురైన ఉదంతాలు కూడా ఉన్నాయి. 2009లో చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా ఇక పార్టీలో అవకాశం ఇవ్వలేదు. ఆయన అడ్రస్ చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడలేదు. ఆ ఎన్నికల్లోనే జూనియర్ ఎన్టీఆర్ వైపు ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా చూశారు. విపరీతంగా ఆయన సభలకు జనాలు వచ్చేసరికి ఎప్పటికైనా సరే ఇతడు జనాల్ని ఆకర్షించే శక్తి ఉందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గమనించారు. కాబట్టి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎంత సంక్షోభం వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ సాయం మాత్రం తీసుకోకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిసైడ్ అయి ఉంటారు. ఎందుకంటే ఇలా పబ్లిక్ లో తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తూ ఉంటే అది అతని ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం పార్టీ నాయకత్వం తమ చేతుల్లో లేకుంటే తర్వాత నా కుమారుడి చేతుల్లో ఉండకుండా పోయేందుకు అవకాశం ఏర్పడుతుందని చంద్రబాబు నాయుడు గారి తొలి నుంచి కూడా ఆందోళన ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా, వీలైతే అవతల పక్షానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తూ వచ్చారు. ఒక విధంగా హరికృష్ణ విషయంలో కూడా ఇలాంటి ప్రయోగం చేశారు. హరికృష్ణ డైరెక్ట్ గా ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ వైసీపీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారానికి తెగబడ్డారు. ఆ రోజు చాలా సీరియస్ గా స్పందించారు హరికృష్ణ. నాకే వైసీపీ వాళ్ళతో సంబంధాలు అంటగడతారా కానీ ఆ రోజు ఆయన శక్తి చాలలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో అవమానించడం, తెలుగుదేశం పార్టీ నాయకులతోనే విమర్శలు చేయించడం, ఇవన్నీ చేస్తూ వచ్చినా చాలా మౌనంగా వాటిని అన్ని భరిస్తూ వచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆయన బయటకు వస్తే వేలాది మంది జనం ఆయన సభలకు రావడం లాంటివన్నీ చూస్తే ఆటోమేటిక్ గా టీడీపీ క్యాడర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వం ఎవరు, పార్టీని నడిపించేది ఎవరు అన్న చర్చ ఇప్పటికే ఉంది. నారా లోకేష్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం యంత్రాంగం డీజీపీ నుంచి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఏదైనా చేయగల పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నారా లోకేష్ చాలా శక్తివంతమైన వ్యక్తిగా కనపడుతున్నారు. కానీ అధికారంలో లేని సమయంలో, ఇబ్బందులు వచ్చిన సమయంలో ఒంటరిగా పార్టీని నిలబెట్టగలరా, నడిపించగలరా అన్న దానిపైన ఇప్పటికీ కూడా నారా లోకేష్ గారి సామర్థ్యం పైన తెలుగుదేశం పార్టీలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి నారా లోకేష్ కు సంబంధించిన నెగిటివ్ అంశాలు కాకుండా ఓన్లీ పాజిటివ్ గానే ప్రచారం నడుస్తుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఈ వాతావరణం ఉండదు. రాజకీయ పార్టీలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు సొంతంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ పార్టీ నడపగలరా లేదా అన్న దానిపైన అందరిలో కూడా అనుమానాలు ఉన్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలా చేయగలరు, అతడికి స్వతహాగానే ఆ సామర్థ్యం ఉంది అన్న నమ్మకం అయితే టీడీపీ క్యాడర్ లో ఉంది.
ఈ రాష్ట్రంలో చాలా మందికి కూడా ఉంది. తమిళనాడులో విజయ తరహాలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా, రాజకీయంగా అలా ఎదగడానికి శక్తి సామర్థ్యాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి అన్న నమ్మకం అయితే చాలా మందికి ఉంది. పైగా ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సాంప్రదాయిక ఓటు బ్యాంకులో కూడా చాలా అసంతృప్తి ఉంది. విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు, కేసులు, ప్రతీకార చర్యలు, ఈ ప్రతీకార చర్యలు భవిష్యత్తులో మళ్ళా తమకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆందోళన ఒకవైపు టీడీపీ క్యాడర్ లో, బెల్ట్ షాపులు, లిక్కరు, శాండ్, మైను, మట్టి, కొండలు అన్ని తొలిచివేస్తూ ఎవరికి కూడా సమాధానం చెప్పని పరిస్థితి, ఇవన్నీ చూసిన తర్వాత పద్ధతిగా ఉండే తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకులో కూడా ఈ పాలన పైన అసంతృప్తి. అలాని వాళ్ళు వైసీపీ వైపు వెళ్ళలేరు. అలాంటి వాళ్ళందరికీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక ఎంపికగా మారే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో అవకాశాలు రాని వారు కూడా అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని. ఎప్పటికైనా సరే పార్టీ క్యాడర్ ని హైజాక్ చేసే సామర్థ్యం జూనియర్ ఎన్టీఆర్ దగ్గరే ఉంది. తన తర్వాత తన కుమారుడితో ఈ పార్టీ క్యాడర్ నాయకులంతా ఉంటారా లేదా, ఉండాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే తాను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధికారాన్ని చెలాయించే విషయంలో విచ్చలవిడి అధికారాలు ఇచ్చేయడం, ఎక్కడ కావాలంటే అక్కడ సంపాదించుకునే అవకాశాలు ఇవ్వడం, ప్రభుత్వ కార్యాలయంలో దౌర్జన్యం చేసైనా పనులు చేయించుకోవడం, ఎవరినైనా బెదిరించడం, కొట్టి కూడా కేసులు లేకుండా బయటికి రావడం, ఇలాంటి వ్యవస్థనంతా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో సృష్టించడానికి కూడా కారణం. తన తర్వాత కూడా తన కుమారుడితో నిలబడడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో ఉంటే ఇలాంటి వెసులుబాట్లన్నీ ఉంటాయి, ఇలా అధికారం చెలాయించవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, వేరే వాళ్ళైతే ఇంత అవకాశం ఇస్తారో లేదో అన్న ఒక అభిప్రాయాన్ని కూడా సృష్టించడం ద్వారా వాళ్ళని తన వైపే కట్టిపడేసుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. అందుకే ఈ తరహా విధానాన్ని కూడా ఈ 2 ఏళ్లలో ఫాలో అవుతున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది. అన్నిటికీ మించి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అత్యంత బలవంతంగా ఆయన్ని అవమానించి చివరకు ఆయన బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసి, డబ్బులు కూడా లేకుండా చేసి, రకరకాలుగా వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేసి ఘటనలు జరిపించి ఆ స్థాయిలో ఒత్తిడి చేసి మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావడం అనేది కర్మ రిటర్న్స్. అంటే చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్న పార్టీని తిరిగి నందమూరి కుటుంబం వైపు జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తారు అన్న ఒక సెంటిమెంట్ కూడా ఇక్కడ ఫలించే అవకాశం ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ ఆశీస్సులు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉండవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఆశీర్వదించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చకపోయినా సరే ఇంకో వైపు వెళ్ళలేక తెలుగుదేశం పార్టీ అన్న ఒక పేరును నమ్ముకొని అక్కడే నిలబడిపోయిన వారందరికీ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక అత్యుత్తమమైన ఎంపికగా కూడా మారే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకులకు విచ్చలవిడి అధికారాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని చెలాయిస్తున్న వారు, వాటిని అందిపుచ్చుకుంటున్న వారు, సంపాదించుకుంటున్న వారు కూడా 30-40% మంది ఉండొచ్చు. 60% మంది ఆ అవకాశాలకు అందుకోలేక వెనుకబడుతున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ వద్దు, జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్ళిపోదాం, నారా లోకేష్ గారు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తోనే రాజకీయంగా ప్రయాణం బాగుంటుంది అన్న అభిప్రాయానికి ఎక్కువ మంది రావచ్చు. ఇక దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ ఎండ్ లో ఏ నేషనల్ పార్టీనో, ఒక స్ట్రాంగ్ నేషనల్ పార్టీ లాంటిది ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తే మాత్రం ఇక టీడీపీలోని నాయకులు కూడా పెద్ద ఎత్తున అటువైపు జంప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ రావడం అన్నది దాదాపు ఖాయం కనపడుతుంది. 100 కోట్లు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే పక్కాగా రాజకీయ రంగ ప్రవేశానికి ముందస్తు ప్రణాళికే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి సవాల్ అనడం కంటే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అతి పెద్ద సవాల్. నారా లోకేష్ గారి రాజకీయ జీవితానికి ఒక పెను సవాల్.